ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి 22వ కీర్తన 4-5 చరణాలు ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు మరి తాను ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడుతూ, దేవా నీవే నాకు సహాయము చేయాలి, నీవే నన్ను రక్షించాలి, ఈ కష్టము నష్టము పరిస్థితుల నుండి, శత్రుమూకల నుండి నన్ను తప్పించాలి, నాకు సహాయము చేయాలి, నీ మీదే ఆధారపడుతున్నాను, నీకే ప్రార్థిస్తున్నాను, పగలు రాత్రి నిన్ను వేడుకొనుచున్నాను అంటూ తన ఆవేదనను వ్యక్తపరుస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. ఈ రోజున మనము 4-5 చరణాలు ధ్యానం చేద్దాము. 4వ వచనం చదువుదాం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దావీదు పైనుండి మనం గమనించినట్లయితే, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నాకెందుకు దూరంగా ఉన్నావు, నేను రాత్రి పగలు మొరపెడుతూ ఉన్నాను, అయినా నువ్వు నాకు సమాధానం ఇస్తలేవు. మరి ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు వారికి సహాయం చేశావు, మా పితరులు మొరపెట్టినప్పుడు వారికి సహాయం చేశావంటూ తన ఆక్రందనను వ్యక్తపరుస్తూ ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. దావీదుకు ఎన్ని కష్టాలు ఉన్నా కొన్నిసార్లు మానవ రీతిగా మనం అనుకున్నట్టుగా దేవుడు ఒకవేళ విడిచిపెట్టాడేమో అనేటటువంటి భావన తనకు రావడం వాస్తవమైనప్పటికీ ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదు, విడిచిపెట్టిన వాడు కాదు. ఎందుకు విడిచిపెట్టావని అన్నాడు, కానీ తర్వాత తన నమ్మకం ఏంటంటే నీవు విడిచిపెట్టువాడవు కానే కావు. ఆ దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, గొప్పతనాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తి దావీదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోంబిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ తన పితరులకు దేవుడు చేసిన కార్యమును గురించి వివరిస్తూ పలుకుతూ ఉన్నటువంటి మాటలు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, నీ మీద విశ్వాసం ఉంచారు, నువ్వు వారిని సంరక్షిస్తావని, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. దేవానికి స్తోత్రాలు అంటున్నాడు. అదేవిధంగా 5వ చరణంలో అంటాడు, వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యందు నమ్మిక ఉంచి వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. దేవుని నమ్మినటువంటి వ్యక్తి, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గుపరచబడడు. వారిని దేవుడు సిగ్గునందనీయడు, అవమానమునకు గురి చేయడు. ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, అయ్యో దేవా, చాలా కాలము నుండి ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుచున్నాం, వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాం, ఈ పనులను మేము తాలుకోలేకుంటున్నాం, ఈ శ్రమను మేము అనుభవించలేకపోతున్నాము, కఠినమైన పనులు చేస్తూ ఉన్నాం, మాకు విడుదల లేదా, మమ్మల్ని విడిపించు ప్రభువా, మమ్మల్ని కనాను దేశమునకు నడిపిస్తానన్నావు కదా, నువ్వు తిరిగి మమ్మల్ని మా ప్రాంతములకు చేర్చవా అని వారి పితరులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడతా ఉన్నారు.
దేవుని యందు నమ్మిక ఉంచారు. మా దేవుడు మమ్మల్ని విడిపించగలడు అని, మా దేవుడు మమ్మల్ని నడిపించగలడు అని. మరి విడిపించాడా లేదా అంటే, ఇదిగో భక్తుడైనటువంటి మోషేని ఎన్నుకొని వారి యొద్దకు పంపించి ఫరోతో మాట్లాడి 10 తెగుళ్లను రప్పించి అద్భుతాలను జరిగించి, అద్భుతాల మధ్యలో ఐగుప్తు దేశాన్ని దాటి, ఎర్ర సముద్రాన్ని దాటి, ఎడారిలో, ఎండిన ఎడారిలో ఆయన వారిని నడిపిస్తూ చివరికి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశమునకు వారిని చేర్చడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే సిగ్గునొందే పరిస్థితి వచ్చింది. ఎలా అంటారు, ఏమో దేవుడు 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 అని తీసుకెళ్ళారు, ఇప్పుడు ఎట్లా దాటుతారో చూస్తా. వీళ్ళ విశ్వాసం ఏంటి? మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఈ ప్రతికూలమైన పరిస్థితి నుండి విడిపిస్తాడు, ఐగుప్తు నుండి మమ్మల్ని విడుదల చేస్తున్నాడని ఒకవైపు ఇశ్రాయేలు, దావీదు యొక్క పితరుల అందరి కూడా నమ్మకము, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఇప్పుడు ఫరో అనుకుంటున్నాడు, ఎట్టెళ్తారో చూస్తా, వెనకాలనే వస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎలా ఎర్ర సముద్రము దాటుతారో నేను చూస్తాను, ఎలా ఐగుప్తును దాటి వాళ్ళు ముందుకు వెళ్తారో నేను చూస్తాను. ఇప్పుడు వాళ్ళ నమ్మకానికి, వాళ్ళ మధ్యలో సిగ్గునందడానికి మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉంటుండగా వెంటనే జరిగిన కార్యం ఏంటంటే, వాళ్ళ మధ్యలో, ఐగుప్తీల మధ్యలో వీరు సిగ్గునందకుండా, ఈ ప్రజలు అవమానము పొందకుండా దేవుడు తన ప్రజల పక్షమున నిలబడి ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేసి, గోడలుగా చేసి, ఆ సముద్రము మధ్యలోనే వారిని రహదారిలాగా మార్చివేసి ఆ మధ్యలో నడిపించిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు చక్కగా ఎర్ర సముద్రం దాటి గట్టెక్కిన తర్వాత నీళ్లు యథావిధిగా మారిపోయాయి. సిగ్గు నొందారా? అవమానము కలిగిందా? చూద్దాం వాళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎలా దాటిస్తాడో చూద్దాం అని వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. చూపించాడు దేవుడు ఎర్ర సముద్రం దాటి తన మహిమను, తన గొప్పతనాన్ని, తన శక్తిని కనుపరిచాడు. ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున మనము కూడా ప్రభువుని నమ్ముకున్నాము. మన నమ్మకము చివరి శ్వాస వరకు ఉండాలి. ఎలాంటి క్లిష్టమైనదైనా సరే, అయ్యో నేనైతే నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నీ మీదనే ఆధారపడతా ఉన్నాను, నిజంగా మరి నేను అనుకున్నట్టు అవుతుందా, లేకపోతే అందరి ముందు నవ్వుల పాలవుతానా, అందరి ముందు సిగ్గుపోయే పరిస్థితి వస్తుందా అనేటటువంటి డౌట్ కూడా కొన్నిసార్లు మనకు వస్తుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అలనాడు మన పితరులకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి విశ్వాసాన్ని బట్టి వారికి సహాయం చేసిన దేవుడు వారిని సిగ్గుపరచలేదు. ఈ రోజున నమ్మిన భక్తులమైనటువంటి మనలను కూడా దేవుడు సిగ్గుపరచడు. ఆయనను నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, అంటే నిన్ను పైవాడిగా ఉంచుతాడు. ఒక స్టెప్పు ఎక్కువనే నిన్ను ఉంచగలిగినటువంటి స్థితి కలిగిన దేవుడు. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేసిన వారు, మొరపెట్టిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు. కాబట్టి ఆ ప్రార్థించిన వారిని, మొరపెట్టిన వారిని, ఇదిగో నమ్మకముంచిన వారిని
దేవుడు ఎక్కడ కూడా సిగ్గుపరచనీయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఈ రోజున దేవుని యందు నమ్మిక ఉంచిన మిమ్మును కూడా, మనలను కూడా దేవుడు సిగ్గునొందనీయడు, సిగ్గుపడనీయడు. ఎవరి ముందు కానీ, అన్యజనుల ముందైనా, సాటి వారి ముందైనా, అపవాది ముందైనా ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయడు. నీ విశ్వాసము కరెక్ట్గా ఉండాలి, నీ ప్రార్థన జీవితం కరెక్ట్గా ఉండాలి, నీ భక్తి జీవితం కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచనీయక నిన్ను తన కృపలో ముందుకు నడిపిస్తానే ఉంటాడు. కాబట్టి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ప్రభువునందు నమ్మిక ఉంచిన వారికి సిగ్గు కలగదు. వారు ధైర్యంగా ఉంటారు, వారు క్షేమంగా ఉంటారు. దేవుని తోడు కలిగి, దేవుని ఆశ్రయించి వారు నమ్మకముగా దేవుని కొరకు నిలబడగలుగుతారు. కాబట్టి మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుని మనము కలిగి ఉన్నాము. కనుక ఆ పితరులు అలాగే దేవుని మొరపెట్టారు, ప్రార్థించారు, వేడుకున్నారు. దేవుడు ఎక్కడ వారిని సిగ్గుపరచకుండా కనాను దేశమునకు నడిపించినట్లుగా ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టి వేడుకొని దేవునిందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినట్లయితే నిన్ను కూడా ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సిగ్గుపరచనీయక నిన్ను తన కృపలో భద్రపరిచి నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతాడు. అట్టి కృపను దేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.